విద్యా దృక్పథాలలో భాగంగా ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం ఏంటంటే పాఠశాలలలో నిర్వహించాల్సినటువంటి రికార్డులు, రిజిస్టర్లు వీటి గురించి మనం తెలుసుకుంటున్నాం. పాఠశాలలో నిర్వహించాల్సినటువంటి రికార్డులు, రిజిస్టర్లు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఏ పాఠశాల అభివృద్ధికైనా దానికి కొన్ని ఆశయాలు ఉంటాయి. అభివృద్ధి చెందాలంటే ఉద్దేశాలు, విజయాలు, సాహసాలు, సామర్థ్యాలు వంటి ఎన్నో విషయాలు ఉంటాయి. వాటన్నిటి గురించి తెలపడానికి ప్రతి పాఠశాల కొన్ని రికార్డులను, రిజిస్టర్లను, రిపోర్టులను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పాఠశాలలో నిర్వహించాల్సిన రికార్డులు 2 రకాలు. ఒకటేమో ఉపాధ్యాయ రికార్డులు, రెండవది విద్యార్థుల రికార్డులు. ఉపాధ్యాయ రికార్డుల గురించి మనం మొదటగా తెలుసుకుందాం. అసలు ఈ పాఠశాల రికార్డులకు ఉండాల్సిన లక్షణాలు ఏమున్నాయి, ఏ విధంగా నిర్వహించాలో తెలుసుకుందాం. ప్రతి రిజిస్టర్ కూడా వాస్తవమైనదిగా ఉండాలి, నమ్మదగినదిగా ఉండాలి, ఖచ్చితమైనదిగా ఉండాలి. అంటే ఖచ్చితంగా మనం రాయాలి, వాస్తవాలే రాయాలి, నమ్మదగినవిగా ఉండాలి. కాబట్టి ఈ లక్షణం కంపల్సరిగా ప్రతి రిజిస్టర్కి, రికార్డుకి ఉండాలి. రికార్డుల్లో ఖాళీలు ఉండకూడదు. రాయాల్సిన అంశాలని ఎప్పటికప్పుడు రాయాలి. అంటే ఖాళీలు పెట్టి తర్వాత ఈ పేజీకి తర్వాత నింపచ్చు, తర్వాత ఇంకా మళ్ళీ రాయొచ్చు, ఈ పని అయిన తర్వాత రాయొచ్చు. అలా ఎప్పుడు ఏ రికార్డులో కూడా ఖాళీగా వదిలి వేయకూడదు. ప్రతి రికార్డుకు, రిపోర్టులకు విడివిడిగా ఫైళ్ళని నిర్వహించాలి. 3-4 అంశాలకు సంబంధించిన విషయాలన్నిటినీ ఒకే రికార్డులో రాయకూడదు, అది చాలా తప్పు. అందుకని ప్రతిదానికి సంబంధించిన రికార్డుని, రిపోర్ట్ని విడివిడిగా ఫైళ్ళు నిర్వహిస్తే చాలా బాగుంటుంది. విద్యార్థులకు సంబంధించిన పూర్తి సమాచారం కూడా ఈ రికార్డులు, రిజిస్టర్లో పొందుపరచాలి. పాఠశాలకు ఉపకరించే సమాచారం ఉండాలి ఈ రికార్డుల్లో. వీటి నిర్వహణ కూడా సులభంగా ఉండాలి. ఎవరైనా తీసుకొని చూసి వాటిని మళ్ళీ అదే ప్రదేశంలో భద్రపరిచేటట్లు ఉండాలి. నిర్వహణ కూడా సులభంగా ఉండాలి. విద్యార్థులకు సంబంధించిన సమాచారం పూర్తిగా అందించాలి. రికార్డులు రాసిన కొన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం ఏదైనా సమాచారం గురించి తెలుసుకోవాలంటే అది లోపాలు లేకుండా క్రమ పద్ధతిలో ఉంచబడాలి. క్రమ పద్ధతిలో ఏ సంవత్సరం రికార్డులు ఆ సంవత్సరంలో అలా క్రమ పద్ధతిలో ఉంచితే తీసుకోవడం కూడా ఈజీ అవుతుంది, తెలుసుకోవడం ఈజీ అవుతుంది, నిర్వహణ కూడా చాలా చక్కగా చేయవచ్చు. ఉపాధ్యాయ రికార్డులు. ఎందుకు ఈ ఉపాధ్యాయ రికార్డులు అని అంటున్నామంటే ఉపాధ్యాయుడు నిర్వహించాల్సిన రికార్డులు. ఉపాధ్యాయుడు ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పాఠశాలను నడపలేము. బోధనతో పాటు ఈ రికార్డులు కూడా మెయింటైన్ చేయాలి. కాబట్టి ఈ రికార్డులు ఉంటే రాసేసి పక్కన పెట్టేసి మనం బోధనకు వెళ్ళిపోవచ్చు. అందుకని ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఈ రికార్డుల్లో భద్రపరచడం చేస్తాం. పాఠశాలకు ప్రతి విషయానికి లిఖితపూర్వక ఆధారాలు కావాలి. ఈ ఆధారాలే రిజిస్టర్లు, రికార్డులు. అందుకని అన్నిటికీ లిఖితపూర్వకంగా మనం ఆధారాన్ని సమర్పించడానికి ఉపయోగపడతాయి ఈ రిజిస్టర్లు, రికార్డులు అనేటివి. వీటిని ప్రతి పాఠశాలలో కలిగి ఉండాలి. ప్రతి పాఠశాల వీటిని నిర్వహించాలి. ప్రభుత్వపరమైన, చట్టపరమైన అవసరాలను సంతృప్తిపరచాలన్నా, ఆర్థిక అవసరాలు, బడ్జెట్ వీటన్నిటి గురించి వివరించి వాటిని తయారు చేసుకోవాలన్నా, పాఠశాలను అన్ని కార్యక్రమాలను మనము మంచిగా చేసుకోవాలన్నా, ప్రతిభావంతంగా చేపట్టడానికి, పరిశోధన చేపట్టడానికి, దేనికైనా ఈ రికార్డులు అనేవి ఉంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా గృహంతో, సమాజాలతో, మిగిలిన వాళ్ళందరితో కూడా సహకారితమైనటువంటి మంచి సంబంధాలు నెలకొల్పుకోవడానికి ఈ రకరకాలైనటువంటి రిజిస్టర్లు, రికార్డులు, రిపోర్టులు ఎవరు నిర్వహించాలి? ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల అధిపతులు నిర్వహించాలి. ఇవన్నీ గుర్తుంచుకోవడం చాలా కష్టం కాబట్టి మనం ఈ రికార్డులు, రిజిస్టర్లను, రిపోర్టులను తయారు చేసి భద్రపరచడం జరుగుతుంది. తరగతి ఉపాధ్యాయునికి రికార్డులు చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా ప్రధానోపాధ్యాయునికి కూడా చాలా ఉపయోగపడతాయి అన్నమాట. చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ రిజిస్టర్లు, రికార్డుల వల్ల. పాఠశాల విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పుడు ఎందుకు ఉపయోగపడతాయంటే విద్యార్థి గురించి తెలుసుకోవడానికి మనకు అవసరం. అందుకని ఆ విద్యార్థికి సంబంధించిన విషయాలన్నిటిని కూడా రికార్డుల్లో భద్రపరుస్తాం. ఏ పని చేయడానికి విద్యార్థి సమర్థుడు అవుతున్నాడో
నిర్ణయించడానికి ఈ రికార్డులు ఉపాధ్యాయులకు ఉపయోగపడతాయి. ప్రతి విద్యార్థికి తగిన అభ్యసన కార్యకలాపాలు అందించడానికి రికార్డులు ఉపయోగపడతాయి. అదేవిధంగా విద్యార్థులకు తెలివైన మార్గదర్శకత్వాన్ని అందివ్వడానికి మనం ఇది రికార్డు రాసి ఉంచితే సరైన ఆధారం మనం కలిగి ఉన్న వాళ్ళం అవుతాం. సరైన ఆధారాన్ని రూపొందించడానికి ఉపయోగపడతాయి రికార్డులు. విద్యార్థి ప్రవర్తన లక్షణాలను లేక అతని యొక్క భావోద్వేగాల్ని, ప్రవర్తనని, అసంతోష పరిస్థితులను, వివిధ రకాలైనటువంటి ప్రతి పరిస్థితిని గురించి తెలుసుకోవడానికి, వివరించడానికి కూడా రికార్డులు అనేవి ఉపయోగపడతాయి. అసాధారణ ప్రతిభా పాఠవాలను అభివృద్ధి చేయడానికి ఈ రికార్డులు ఉపయోగపడతాయి. చదువులో ముందుగా ఉండే వాళ్ళని గుర్తించి, విద్యార్థులను గుర్తించి వాళ్లకు తగిన సౌకర్యాలు కల్పించవచ్చు. అదేవిధంగా నివేదికలను ఖచ్చితంగా ఏ సమయంలో, ఏ టైంలో, అంటే ఎప్పుడు ఏం చేయాలో వాటిని రూపొందించడానికి కూడా ఈ రికార్డులు ఉపయోగపడతాయి. విద్యార్థికి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే తన వర్గీకరణలో న్యాయంగా పరిగణించబడడానికి, తాను ఎక్కడ ఉన్నది, ఏ ప్లేస్లో, అంటే చదువులో ముందున్నాడో వెనక ఉన్నాడో, ఏ విధంగా ఉన్నాడో, తెలివైన విద్యార్థిగా ఉన్నాడో, ఇవన్నీ తెలుసుకోవడానికి విద్యార్థికి ఉపయోగపడతాయి రికార్డులు, రిజిస్టర్లు. అదేవిధంగా తన శక్తి మేర కృషి చేయడానికి, లోపాలుంటే సరిదిద్దుకోవడానికి, తర్వాత మంచి ఫలితాలను పొందడానికి ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యాల్ని చూపించాలి, తన సహజ సామర్థ్యాల్ని పూర్తిగా ఎట్లా ఉపయోగించుకోవాలో, అభివృద్ధి చెందాలో, వీటన్నిటి గురించి ఈ రికార్డుల్లో, రిజిస్టర్లలో పొందుపరిచి ఉంటారు. కాబట్టి వాటి ప్రకారం తను మార్చుకోవచ్చు, తన ప్రవర్తన మార్చుకోవచ్చు, తన శక్తియుక్తుల్ని అన్నిటినీ ఉపయోగించుకొని అభివృద్ధి పొందవచ్చు. అందుకు ఈ రికార్డులు, రిజిస్టర్లు చాలా దోహదపడతాయి. సరైన అనుగుణ్యతను, మార్గదర్శకత్వాన్ని పొందడానికి ఈ రికార్డులు దోహదం చేస్తాయి. అదేవిధంగా మనం ఇప్పుడు సాధారణంగా ఉండాల్సినటువంటి రిజిస్టర్లు పాఠశాలలో ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. సాధారణమైనటువంటి రిజిస్టర్లు, రికార్డులు: పాఠశాల క్యాలెండర్ ప్రతి పాఠశాలకు ఉండాలి. లాగ్ బుక్, విజిటర్స్ బుక్, సర్వీస్ రిజిస్టర్, విత్డ్రాయల్ రిజిస్టర్, క్యాజువల్ రిజిస్టర్, స్టాఫ్ డ్యూటీ రిజిస్టర్, స్టాఫ్ మీటింగ్స్ రిజిస్టర్. ఇవన్నీ కూడా సాధారణ రిజిస్టర్లు. ఉపాధ్యాయుల వ్యక్తిగత స్కూల్ ఫైలు, కమిటీ మినిట్స్ బుక్, స్టాఫ్ మినిట్స్ బుక్, ఇవన్నీ కూడా సాధారణ రిజిస్టర్ల క్రిందికే వస్తాయి. ఈ రికార్డుల్లో, రిజిస్టర్లలో పొందుపరిచి ఉంటారు కాబట్టి వాటి ప్రకారం తను మార్చుకోవచ్చు, తన ప్రవర్తన మార్చుకోవచ్చు, తన శక్తియుక్తుల్ని అన్నిటినీ ఉపయోగించుకొని అభివృద్ధి పొందవచ్చు. అందుకు ఈ రికార్డులు, రిజిస్టర్లు చాలా దోహదపడతాయి. తర్వాత రెండవది ఆర్థికపరమైనవి: అక్విటెన్స్ రోల్, వేతనాల రిజిస్టర్, కంటింజెన్సీ రిజిస్టర్, క్యాష్ బుక్, ఫీజు కలెక్షన్ రిజిస్టర్, బిల్స్ రిజిస్టర్. ఇవన్నీ కూడా ఆర్థికపరమైనవి. అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్ల ఫైలు, తర్వాత కంటింజెన్సీ ఆర్డర్ బుక్, స్కాలర్షిప్ల రిజిస్టరు, చందాల రిజిస్టరు, ఇవన్నీ ఉండాలి. స్టూడెంట్ ఫండ్ రిజిస్టర్, ఆదాయ వ్యయ రిజిస్టర్, టీఏ బిల్స్, రోజువారీ నగదు పుస్తకం, ఇవన్నీ కూడా ఆదాయానికి సంబంధించినటువంటి రిజిస్టర్లు. మూడవది విద్యా సంబంధమైనవి: విద్యార్థులకు సంబంధించిన, విద్యార్థులు ఉపాధ్యాయులకు సంబంధించిన విద్యా సంబంధమైనవి. ఇప్పటి వరకు సాధారణమైనవి, ఆర్థికపరమైనవి, ఇప్పుడు చదువుకుంటున్నది విద్యా సంబంధమైనవి. విద్యార్థుల హాజరు రిజిస్టరు, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టరు, తరగతి గది కాలక్రమ పట్టిక, ఉపాధ్యాయుల కాలక్రమ పట్టిక, ఇవన్నీ కూడా కంపల్సరీగా ప్రతి పాఠశాలలో ఉండాలి. ఇవన్నీ విద్యా సంబంధమైనవి. ఏమేంటివంటే విద్యార్థుల హాజరు రిజిస్టరు, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టరు, తరగతి కాలక్రమ పట్టిక, ఉపాధ్యాయుల కాలక్రమ పట్టిక, పరీక్షా ఫలితాల రిజిస్టర్ కూడా. అదేవిధంగా ఉపాధ్యాయుల ఫ్రీ పీరియడ్ టైం టేబుల్, విద్యార్థుల క్రమాభివృద్ధి పత్రాలు, హోంవర్క్ రిజిస్టర్, ఇవన్నీ కూడా ఉండాలి. ఇవన్నీ విద్యా సంబంధమైనవి. ఉపాధ్యాయుల డైరీ, స్కూల్ డైరీ, అదేవిధంగా ఓరియంటేషన్ క్లాసుల్లో ఉపాధ్యాయులు పాల్గొనడాన్ని చూపే రిజిస్టర్. ఎక్కడైనా బయట శిక్షణా తరగతులకు వెళ్ళినప్పుడు ఉపాధ్యాయులు అవి కూడా చూపించాలి ఒక రిజిస్టర్లో. తర్వాత రిజిస్టరు సామాగ్రికి సంబంధించినవి:
పాఠశాలలో ఉన్నటువంటి ఫర్నిచరు, పాఠశాల ఉపకరణాల రిజిస్టర్, స్టాక్ బుక్, స్టేషనరీ ఇష్యూ రిజిస్టర్, స్టేషనరీ స్టాక్ రిజిస్టర్, ఇవన్నీ కూడా సామాగ్రికి సంబంధించినవి. అదేవిధంగా లైబ్రరీ యాక్సెస్ రిజిస్టర్, లైబ్రరీ ఇష్యూ రిజిస్టర్, పుస్తకాలు తీసుకోవడం, ఇష్యూ చేయడం, వీటన్నిటికి సంబంధించినటువంటి రిజిస్టర్లు ఇవన్నమాట. మ్యాగజైన్, న్యూస్ పేపర్స్, వీటన్నిటికి కూడా సంబంధించి ఒక రిజిస్టర్ని మెయింటైన్ చేయాలి. ఏ మ్యాగజైన్స్ వస్తున్నాయి, ఏ న్యూస్ పేపర్స్ వస్తున్నాయి. అదేవిధంగా ప్రయోగశాలలు ఉంటే ప్రయోగశాలలోని పరికరాలు, కెమికల్స్ రిజిస్టర్, స్టోర్ రిజిస్టర్, ఇవన్నీ కూడా వీటికి సంబంధించినవి. అంటే ఇవన్నీ సామాగ్రికి సంబంధించినవి. ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన రిజిస్టర్లు కూడా మనం మెయింటైన్ చేయాలి ప్రతి పాఠశాలలో. రిసిప్ట్ అండ్ డిస్పాచ్ రిజిస్టర్, ప్రభుత్వ ఫర్మానా నిబంధనల ఫైలు, క్యాజువల్ లీవ్ రిజిస్టర్, మెమో బుక్, ప్యూన్ బుక్, ఇవన్నీ కూడా ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన రిజిస్టర్లు. ఇంకా పర్యవేక్షణ తనిఖీకి సంబంధించిన రిజిస్టర్లు కూడా ఉన్నాయి. ప్రధానోపాధ్యాయుని పర్యవేక్షణ రిజిస్టర్, రివార్డ్స్ అండ్ పనిష్మెంట్ రిజిస్టర్, హానర్స్ రోల్ రిజిస్టర్, హెడ్ మాస్టర్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్, మార్గదర్శకత్వం రిజిస్టర్, గైడెన్స్, ఇవన్నీ పర్యవేక్షణ తనిఖీకి సంబంధించినటువంటి రిజిస్టర్లు. ప్రైవేట్ ట్యూషన్ రిజిస్టర్, పిల్లల ఆరోగ్య కార్డులు, రికార్డులు, హాబీస్ రికార్డు, విద్యాధికారుల తనిఖీ రికార్డ్, అకౌంట్స్, ఆడిట్ రికార్డ్, ఇవన్నీ కూడా పర్యవేక్షణకు పనికి వచ్చే రికార్డులు. విద్యార్థుల ప్రవేశాల నిర్గమనాల రిజిస్టర్, అంటే అడ్మిషన్ తర్వాత తీసుకొని వెళ్ళిపోవడం, రావడం, పోవడం, వీటికి సంబంధించిన ఒక రిజిస్టరు కంపల్సరీ పాఠశాలలో ఉండాలి. ఇది అతి ముఖ్యమైన రికార్డు. పాఠశాలలో విద్యార్థి చేరేటప్పుడు ఏం చేస్తాము, కొంత ప్రాథమిక సమాచారం పాఠశాలలో తీసుకుంటాం, పాఠశాలకు అందించాలి. అవేంటి, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, పాఠశాలలో చేరిన తేదీ, తరగతి, ఏ తరగతిలో చేరాడు, తండ్రి లేదా సంరక్షకుని పేరు, తండ్రి యొక్క వృత్తి, చిరునామా, ఇవన్నీ కూడా పాఠశాలలో ఉండాలి. వీటన్నిటిని నిర్వహించాలంటే ప్రతి విద్యార్థికి సంబంధించినటువంటి ఈ ప్రాథమిక సమాచారాన్ని ఈ రిజిస్టర్లో రాయడం జరుగుతుంది. అదేవిధంగా పాఠశాల తరపున ఏం చేస్తారు, ఇదన్నీ రాసుకున్న తర్వాత ఒక ప్రవేశ సంఖ్యని ఇస్తారు, అడ్మిషన్ నంబర్ ఇచ్చి రిజిస్టర్లో నమోదు చేస్తారు, అంటే అడ్మిషన్ రిజిస్టర్. ఇక్కడ తర్వాత మళ్ళీ పాఠశాలను విద్యార్థి వదిలివేసేటప్పుడు ఆ వదిలివేసిన తేదీ, తర్వాత ఇతర పాఠశాలల నుంచి వస్తే ఏ పాఠశాల నుంచి వచ్చారో ఆ పాఠశాల పేరు, అదేవిధంగా ఇంకొక పాఠశాలకు ఇక్కడ నుంచి టీసీ తీసుకొని వెళ్ళిపోతే ఆ పాఠశాలకు మారిన తేదీ, ఇటువంటి విషయాలన్నిటిని కూడా ఈ రిజిస్టర్లో నమోదు చేయడం జరుగుతుంది. పాఠశాలలో ఒక విద్యార్థి చదివి వేరొక పాఠశాలకు వెళ్ళిపోయి మళ్ళీ ఆ విద్యార్థి ఏంటి పూర్వ పాఠశాలకి, అంతకుముందు చదివిన పాఠశాలకే వచ్చి చేరితే ఏం చేయాలి, కొత్త ప్రవేశ సంఖ్య ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పాఠశాల చిన్నదైతే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి, పాఠశాల కనుక పెద్దదైతే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ప్రవేశ సంఖ్యను కొత్తగా మార్చాలి. అదేవిధంగా విద్యార్థుల ప్రవేశం, నిర్గమనాలను, వెళ్ళిపోవడాన్ని, ఈ రెండింటిని రిజిస్టర్లో రికార్డు తప్పనిసరిగా చేయాలి, తప్పనిసరిగా. ఇంకొక ముఖ్యమైన రిజిస్టర్ విద్యార్థుల హాజరు రిజిస్టరు. పాఠశాల ప్రతి తరగతికి, ప్రతి సెక్షన్కి ఒక హాజరు రిజిస్టర్ ఉండాలి. ఈ రిజిస్టర్ ప్రింట్ చేసి ఉండాలి, పుస్తక రూపంలో ఉండాలి. పేజీలు, పుస్తకాల్లో పేపర్ల లాగా వాటిలాగా ఉండకూడదు. అందుకని దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి రిజిస్టరు పాఠశాలలో ఉండాలి, హాజరు రిజిస్టరు. రిజిస్టర్లో పెన్సిల్తో హాజరు వేయరాదు, హాజరు ఎప్పుడు పెన్నుతోనే వేయాలి. ఖాళీలు, కొట్టివేతలు ఉండకూడదు. ఏదైనా పొరపాటుగా తప్పుగా నమోదైతే ఏం చేయాలి, దాని చుట్టూ వలయాకారంలో ఒక గీత గీసి దాని బయట ఎర్రని సిరాతో సరైన నమోదుని చేయాలి. కాబట్టి ఎప్పుడు హాజరు పెన్సిల్తో వేయకూడదు, ఖాళీలు ఉండకూడదు, కొట్టివేతలు ఉండకూడదు, తప్పులు నమోదు చేయకూడదు. ఒకవేళ ఎప్పుడైనా తప్పులు నమోదైనా దాన్ని ఎర్రని సిరాతో కరెక్షన్ చేయాలి. నమోదు చేసిన తర్వాత ఎవరైతే ఆ కరెక్షన్ చేశారో, ఆ నమోదు చేశారో వాళ్ళు సంతకం చేయడం కంపల్సరీ, తప్పనిసరిగా సంతకం చేయాలి. ఒక తరగతికి సంబంధించిన హాజరు రిజిస్టర్లో
నెలవారీగా ఆ తరగతి విద్యార్థుల పేర్లను రాయాలి. ఆ తర్వాత విద్యార్థి బడికి రాగానే ఉపాధ్యాయుడు ఉదయం మధ్యాహ్నం వారి హాజరు తీసుకోవాలి. ఈ హాజరు పట్టికలో హాజరు తీసుకున్న తర్వాత పూర్తి దినం హాజరుని ఇంటూ మార్కుతో గుర్తిస్తాము. అదేవిధంగా పాఠశాలకు రాని వాడిని ఎస్ అని, సెలవు చీటి ఇచ్చిన వాళ్లకు ఎల్ అని, గైరు హాజరైన వాళ్ళను ఏ అనే గుర్తు పెట్టడం ద్వారా ఈ హాజరు పట్టికలో రాస్తాం. రిజిస్టర్లో ప్రతి విద్యార్థి పేరుకు ఎదురుగా వారి నుంచి వసూలు చేసిన ఫీజులు, జరిమానాలు ఇలాంటివి ఏమన్నా ఉంటే కూడా ఇక్కడ రాయవచ్చు. ప్రతి నెల చివరి పని దినం రోజున విద్యార్థులు సగటు హాజరు ఎంత ఉన్నది గణించాలి తప్పకుండా. అంటే ఎన్ని రోజులు విద్యార్థి పాఠశాలకు వచ్చాడు, ఎప్పుడు రాలేదో ఇవన్నీ కలిపి సగటు హాజరు గణించడం జరుగుతుంది. అదేవిధంగా బోధనేతర సిబ్బంది హాజరు రిజిస్టరు. బోధనేతర సిబ్బంది రెండిటికి విడివిడిగా హాజరు రిజిస్టర్ ఉండాలి. రోజు పాఠశాలకు మనం సిబ్బంది వచ్చారా లేదా అన్నదానికి సాక్ష్యంగా నిలబడేదే ఈ రిజిస్టరు. ఇది ఎక్కడుంటుంది? ప్రధానోపాధ్యాయుడి గదిలో ఉంటుంది. లేటుగా వచ్చిన వారు ఎవరైనా సిబ్బంది సెలవు పెట్టినా ఇందులో తప్పకుండా పొందుపరుస్తారు. అంటే బోధనేతర సిబ్బందికి హాజరు రిజిస్టరు తప్పనిసరిగా ఉంటుంది ప్రతి పాఠశాలలో. తర్వాత ఈ రిజిస్టర్ చూస్తే మాసాంతంలో నెల చివరిలో సిబ్బంది ఎన్ని సెలవులు పెట్టారు అనేది ఈ రిజిస్టర్ ద్వారానే తెలుస్తుంది. ఈ పాఠశాల పనిచేసే సమయంలో ఇది ప్రధానోపాధ్యాయుడి గదిలో ఉంచుతారు. మిగిలిన సమయంలో దాన్ని ఒక ప్రధాన స్థానంలో భద్రపరిచి ఉంచుతారు. ఇంకొకటి పాఠశాల క్యాలెండర్ లేకుండా మనం అసలు ఏ పని చేయలేం, ఏ దాన్ని ముందుకు వెళ్ళలేం. దేన్ని కూడా సాధారణంగా క్యాలెండర్ ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి మామూలు క్యాలెండర్లు అయితే పండుగలు, సెలవు దినాలు మాత్రమే ఉంటాయి. కానీ పాఠశాల క్యాలెండర్లో ఏముండాలి? పాఠశాలకు ఆ విద్యా సంవత్సరంలో పాఠశాలలో జరిగేటటువంటి అన్ని కార్యకలాపాల గురించి ఈ పాఠశాల క్యాలెండర్లో ఉంటాయి. అంటే పండుగలు, సెలవు దినాలు మామూలు క్యాలెండర్లో ఉంటాయి. పాఠశాల క్యాలెండర్లో ఆ విద్యా సంవత్సరంలో జరిగే అన్ని కార్యకలాపాల గురించి తెలియచేస్తుంది పాఠశాల క్యాలెండర్. పాఠశాల క్యాలెండర్ని ఎప్పుడు చేస్తాము? ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తయారు చేసి ఉంచుతారు. దీన్ని పాఠశాల గురించి తెలిసిన కొందరు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వీళ్ళు కలిసి దీన్ని రూపొందించడం జరుగుతుంది. తర్వాత కాలక్రమ పట్టిక. పాఠశాల నిర్వహణకు పథకాలు రూపొందించడానికి ఈ కాలక్రమ పట్టిక సహాయపడుతుంది. టైం టేబుల్. ఈ టైం టేబుల్ వల్ల ఉపాధ్యాయుడు ఏం చేస్తారు? విద్యార్థులు తమ యొక్క పనిని, తమ యొక్క ప్రాముఖ్యాన్ని తెలుసుకుని క్రమశిక్షణకు అలవాటు పడతారు. ఏ టైంలో ఏ పీరియడ్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్ని బోధించాలి, వీటన్నిటి విషయాల గురించి తెలియజేస్తుంది కాలక్రమ పట్టిక. కాలక్రమ పట్టిక వల్ల ప్రతి ఒక్కరి దృష్టి కూడా నిర్ణీత కాలం వైపు మళ్ళుతుంది. ఆ విధంగా వాళ్ళ యొక్క శక్తిని ఆ కాలంలో వాళ్ళు వినియోగించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఎక్కడ మనకు టైం వేస్ట్ కాదు, సమయం వృధా అవ్వకుండా ఉపయోగపడుతుంది ఈ కాలక్రమ పట్టిక. ఈ పట్టిక వలన విద్యార్థి అన్ని విషయాలపై శ్రద్ధాశక్తులు పెంపొందించుకోవడానికి పీరియడ్లను వివిధ తరగతులకు, వివిధ సబ్జెక్టులకు పీరియడ్లని కేటాయించడం ఈ కాలక్రమ పట్టిక వల్లనే జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థుల ప్రగతి పత్రాలు. ప్రగతి పత్రం అంటే విద్యార్థి అభివృద్ధి గురించి తెలుసుకునేది. విద్యార్థి యొక్క ప్రావీణ్యాన్ని వారి తల్లిదండ్రులకు తయారు చేసి మనం ఇస్తాం. అంటే తల్లిదండ్రులకు తెలియజేయడానికి ఉపయోగపడేది విద్యార్థుల ప్రగతి పత్రం. ఈ రిపోర్టులు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య సత్సంబంధాన్ని ఏర్పరుస్తాయి. కావున ప్రతి పాఠశాలలో ఈ రిపోర్టు నిర్వహించడానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. విద్యార్థి సాధించిన మార్కులు వాటన్నిటి గురించి ఈ విద్యార్థుల ప్రగతి పత్రంలో పేర్కొనడం జరుగుతుంది. ఎన్ని రోజులు పాఠశాలకు హాజరైంది, విద్యార్థి యొక్క అభివృద్ధి ఏంటి, ఏ తరగతిలో ఎన్ని మార్కులు సంపాదించుకున్నాడో, ఏ పాఠ్యాంశంలో వెనుకబడి ఉన్నాడో, ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నాడో, లేకపోతే ఏ సబ్జెక్టులో ఎక్కువ ప్రగతి సాధించాడో, వీటన్నిటి విషయాలు తల్లిదండ్రులకు తెలియజేయడానికి ఈ విద్యార్థుల ప్రగతి పత్రాలు ఉపయోగపడతాయి. ఇంకొకటి సంచిత పత్రావళి. సంచిత పత్రావళి అనేది విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక పూర్తి రికార్డు. ఇది ఒక చిన్న పుస్తకంలా ఉంటుంది.
ఈ రిపోర్ట్లో విద్యార్థి యొక్క వ్యక్తిగత అంశాలు, పాఠశాల పేరు, కుటుంబ అవసరాలు, కుటుంబ వివరాలు, తర్వాత భౌతిక అంశాలు, ఆరోగ్యపరమైనటువంటివి విషయాల గురించి ఆరోగ్య ధృవపత్రం సమర్థత ఉంటాయి. అంటే వ్యక్తిగత అంశాలు, కుటుంబ అంశాలు, పాఠశాల పేరు, భౌతిక అంశాలు అన్నిటి గురించి సమగ్రంగా ఒక పుస్తకం రూపంలో ఉంటుంది ఈ సంచిత పత్రావళి. అదేవిధంగా విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని విస్తారంగా చిత్రీకరిస్తుంది ఈ సంచిత పత్రావళిలో. అంటే ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ, ఫిజికల్గా ఎలా ఉన్నాడు, ఇమోషనల్గా విద్యార్థి ఎలా ఉన్నాడు, అదేవిధంగా సంజ్ఞానాత్మకంగా తెలివితేటల్లో ఏ విధంగా ఉన్నాడో, అతని యొక్క ప్రతిభా పాఠవాలు ఎలా ఉన్నాయి, అసమాన ప్రతిభ కలిగి ఉన్నాడా, అంటే తక్కువ ప్రతిభ కలిగి ఉన్నాడా, సమాన అవకాశాలు కలిగి ఉన్నాడా, వీటన్నిటి గురించి విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని గురించి తెలియజేసేదే ఈ సంచిత పత్రావళి. వీటి ద్వారా ఏం చేస్తారంటే విద్యార్థి యొక్క ప్రతిభను కొలిసి పారితోషికాలు కూడా అందిస్తారు. ఎడ్యుకేషన్ కమిటీ ఏం చేసిందంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలలో ఈ సమగ్ర మూర్తిమత్వాన్ని సూచించే ఈ సంచిత పత్రావళి అనేది తప్పకుండా నిర్వహించాలి ప్రతి పాఠశాలలో అని ఎడ్యుకేషన్ కమిటీ సూచించింది. అన్ని పాఠశాలలో ప్రతి విద్యార్థికి సంబంధించినటువంటి సమగ్ర మూర్తిమత్వాన్ని ఈ సంచిత పత్రావళిలో రాయాలి. దీన్ని రూపొందించి రాయడం జరుగుతుంది. ఇంకొకటి మార్కుల రిజిస్టరు. ఈ మార్కుల రిజిస్టర్లు ఏముంటాయి? ఈ నూతన మూల్యాంకన పద్ధతి అమలు చేసిన తర్వాత ఏం చేశాడు ఉపాధ్యాయుడు 3 టర్ములు పరీక్షలు పెడుతున్నాము, 3 సార్లు ఇంకా చిన్న చిన్న ఉప పరీక్షలు కూడా నిర్వహిస్తారు. ఉప పరీక్షలు తర్వాత టర్మ్ ఎగ్జామ్స్ వీటికన్నిటికి సంబంధించినటువంటి మార్కులన్నిటినీ మూల్యాంకనం చేసిన తర్వాత ఈ మార్కుల రిజిస్టర్లో పొందుపరచడం జరుగుతుంది. పరీక్షలు జరిపి పేపర్లు దిద్ది విద్యార్థి సంపాదించిన మార్కులన్నీ ఈ మార్కుల రిజిస్టర్లో పొందుపరుస్తారు. ఈ పనిని ఎవరు చేస్తారు? కార్యాలయ సిబ్బంది నిర్వహిస్తారు. ఇంకొకటి నగదు పుస్తకం. పాఠశాలల్లో జరిగే డబ్బు సంబంధమైనటువంటి వ్యవహారాలన్నిటిని కూడా ఈ పుస్తకంలో పొందుపరుస్తారు. ఈ పుస్తకంలో పాఠశాల వసూలు చేసే ఫీజులు, విరాళాలు, పాఠశాలకు వచ్చినటువంటి విరాళం, గ్రాంటు, స్టైఫండు, రకరకాల ఆదాయాలు, జమా ఖర్చులు వీటన్నిటి గురించి కూడా రాస్తారు. అంటే పాఠశాలలో వచ్చేటటువంటి ఆదాయ వివరాలన్నిటినీ జమ చేసేది ఈ నగదు పుస్తకం. ఇందులో సిబ్బంది జీతాలు, తర్వాత ఉపకార వేతనాలు, కంటింజెన్సీ నిధులు ఇవన్నిటిని కూడా నమోదు చేస్తారు. ప్రతిరోజు ప్రధాన ఉపాధ్యాయుడు ఏం చేయాలంటే క్యాష్ బ్యాలెన్స్పై సంతకం చేయాలి. ఎంత ఉందో బ్యాలెన్సు దానిపైన సంతకం చేయాలి. ప్రతి సంవత్సరం పాఠశాల ఆర్థిక వనరుల స్థితిగతులు ఈ నగదు పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఏ సంవత్సరం ఎంత ఆదాయం వచ్చింది, ఎక్కడ లోటు ఉంది, వీటన్నిటి గురించి తెలుసుకోవడం జరుగుతుంది నగదు పుస్తకం ద్వారా. తర్వాత పుస్తకం అవర్జా పుస్తకం. పాఠశాలలో జమా ఖర్చులకు సంబంధించిన పుస్తకం ఇది. నగదు పుస్తకంలో రాసినటువంటి ప్రతి అంశం అవర్జా పుస్తకంలో ఆయా అంశాల కింద నమోదు చేయాలి. ఈ అవర్జా పుస్తకం సహాయంతో ఏం చేస్తామంటే పాఠశాల బడ్జెటు ఎంత ఖర్చు అవుతుంది, ఏంటిది ఒక సంవత్సరంలో అని మనం తెలుసుకోవచ్చు. సంవత్సరం లెక్కలు, నెలవారీ లెక్కలు, గణాంకాలు ఇవన్నీ తయారు చేయడానికి వీలవుతుంది. పాఠశాల బడ్జెట్ రూపకల్పన చేయడానికి ఈ అవర్జా పుస్తకం సహాయపడుతుంది. తర్వాతది లాగ్ బుక్. పాఠశాల పర్యవేక్షణ అధికారుల కోసం ప్రత్యేకంగా ఉండేదే ఈ లాగ్ బుక్. ఈ లాగ్ బుక్లో ఏం చేస్తాం? విద్యాశాఖ వారు పాఠశాలను పర్యవేక్షించిన తర్వాత, అంటే పాఠశాలకు వచ్చి అన్ని విషయాలను పరీక్షించిన తర్వాత పరిశీలించిన అంశాలు అందులో పొందుపరుస్తారు. అదేవిధంగా విమర్శలు, సూచనలు, ఇంకా ఎక్కడైతే అభివృద్ధి చెందాలో వాళ్ళు పరిశీలించిన విషయాలను, అదేవిధంగా విమర్శలను, సూచనలను ఇందులో రాయడం జరుగుతుంది. దీన్ని లాగ్ బుక్ అంటారు. ఇది ఎవరు రాస్తారు? పర్యవేక్షణ అధికారులు లేదా విద్యాశాఖ వారు పాఠశాలను పర్యవేక్షించిన తర్వాత రాసేటటువంటి పుస్తకం ఇది. ఈ లాగ్ బుక్ రిజిస్టర్లు 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం పర్యవేక్షణ అధికారులు ఏం చేస్తారు? యథార్థంగా ఉన్నటువంటి స్థితిగతుల గురించి రాస్తారు. రెండో భాగం వారి యొక్క అభిప్రాయాలు, సూచనల గురించి రాస్తారు. పర్యవేక్షణ అధికారులు ఏం చేస్తారు? సూచనలు, పాఠశాల అభివృద్ధి పైన
మరియు విద్యా ప్రమాణాలపైన, తర్వాత వాటిని ఏ విధంగా పెంచాలి, విద్యా ప్రమాణాలను ఏ విధంగా పెంచాలి, పాఠశాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, దానికోసమై చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏంటి, వాటిపైన సూచనలను వారు రాస్తారు. పర్యవేక్షణ అధికారులు వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలన్నీ ఈ లాగ్ బుక్లో ఉంటాయి. ఈ పుస్తకం ద్వారా మనకేం తెలుస్తుందంటే పాఠశాల యొక్క సామర్థ్యం, ప్రధాన ఉపాధ్యాయుడు ఇతర ఉపాధ్యాయుల సామర్థ్యం గురించి మనం తెలుసుకోవచ్చు. ఈ పుస్తకంలో పాఠశాలలో జరిగే ముఖ్యమైనటువంటి మార్పులు, సంఘటనలు కూడా మనం నమోదు చేయవచ్చు. పాఠశాలలో ఏమైనా సంఘటనలు, ఏవైనా కొత్త కార్యక్రమాలు, మనం నిర్వహించేటటువంటి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల గురించి కూడా రాయొచ్చు. అదేవిధంగా నూతన బోధనా పద్ధతులు, పాఠ్య పథకాలు, పాఠశాల వసతులు, పాఠ్య పుస్తకాలు ఇలాంటివి కూడా నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అనారోగ్యం బారిన పడిన ఉపాధ్యాయుల గురించి, గైర్హాజరైన వారి గురించి ఈ పుస్తకంలో పొందుపరుస్తారు. ఈ పుస్తకం పాఠశాల యొక్క చరిత్రను తెలియజేస్తుంది. పాఠశాల డైరీగా చెప్పవచ్చు లాగ్ బుక్ని. అంటే అన్ని రకాల విషయాల గురించి మనం తెలుసుకోవచ్చు లాగ్ బుక్లో కార్యక్రమాల గురించి. ఇంకొకటి లైబ్రరీ క్యాటలాగ్, లైబ్రరీ రిజిస్టర్. లైబ్రరీలో ఉన్నటువంటి పుస్తకాల గురించి, గ్రంథాలయంలో ఉన్నటువంటి పుస్తకాల గురించి సులభంగా గుర్తించడానికి ఉపయోగపడేదే ఈ క్యాటలాగ్. ఈ లైబ్రరీ క్యాటలాగ్ ఏం చేస్తుంది, పుస్తకాలను మనం సులభంగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది. లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నిటినీ వివరంగా తెలియజేస్తుంది లైబ్రరీ రిజిస్టర్. ఏమేం పుస్తకాలు ఉన్నాయి, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎక్కడున్నాయి, వీటన్నిటి గురించి మనకు సమాచారాన్ని అందించేదే లైబ్రరీ క్యాటలాగు మరియు లైబ్రరీ రిజిస్టర్లు. లైబ్రరీ క్యాటలాగు, ఈ రిజిస్టర్ను ప్రధాన ఉపాధ్యాయుడు సంవత్సరంలో ఒక్కసారైనా తనిఖీ చేయాలి. ప్రధాన ఉపాధ్యాయుడు చూడాలి. అన్ని పాఠశాలల్లో గ్రంథాలయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ పుస్తకాలు అయితే ఉంటాయి. పుస్తకాలను ఒక ప్రదేశంలో ఉంచుతారు. అప్పుడు ఈ క్యాటలాగ్ ద్వారా సహాయంతో ప్రధాన ఉపాధ్యాయుడు కంపల్సరిగా ఒక్కసారైనా తనిఖీ చేయడం జరుగుతుంది. తర్వాతది ఉత్తర్వు పుస్తకం. ఈ పుస్తకంలో పాఠశాలకు సంబంధించిన అన్ని ఆర్డర్లు ప్రధాన ఉపాధ్యాయుడు సంతకంతో ఇందులో రాయాలి. పాఠశాలకు వచ్చే అన్ని రకాలైనటువంటి ఆర్డర్స్. అదేవిధంగా ఏవైనా ఆర్డర్లు రహస్యంగా ఉంచదలిస్తే వాటిని ఏం చేయాలి, ప్రధాన ఉపాధ్యాయుడు స్వయంగా వేరే ఆర్డర్ బుక్లో రాయాలి. పాఠశాలకు సంబంధించిన ఆర్డర్లన్నీ ఆర్డర్ పుస్తకంలో రాస్తారు. దీన్ని ఉత్తర్వు పుస్తకం అంటాం. తర్వాతది స్టాక్ రిజిస్టర్. పాఠశాలలో ఉన్నటువంటి ఫర్నిచరు, ఆట సామాగ్రి, బోధనా సామాగ్రి, ప్రయోగశాల దానికి సంబంధించినటువంటి పరికరాలు, వీటన్నిటికి సంబంధించిన ఏ వస్తువును కొన్నా ఆ వస్తువు యొక్క వివరాలన్నీ కూడా స్టాక్ రిజిస్టర్లో కంపల్సరీగా నమోదు చేయాలి. అంటే ఫర్నిచరు, ఆట సామాగ్రి, బోధనా సామాగ్రి, ప్రయోగశాలల పరికరాలు, వీటన్నిటినీ కూడా ఎప్పుడు కొన్నా మనం ఈ స్టాక్ రిజిస్టర్లో నమోదు చేయాలి. వీటి గురించి తెలిపేదే స్టాక్ రిజిస్టర్. వస్తువుల సంఖ్య, ఎన్ని కొన్నాము, ఆ కొన్న వస్తువుల పేర్లు, వాటి ధర, వాటి ఆర్డరు చేసినటువంటి లెటరు, తర్వాత ఆ వస్తువులు సరఫరా చేసినటువంటి సంస్థ అధికారి పేరుతో ఈ రిజిస్టర్లో నమోదు చేయాలి. స్టాక్ రిజిస్టర్లో మనం ఇవన్నిటి గురించి నమోదు చేస్తాము. ఎన్ని వస్తువులు కొన్నామో వాటి వస్తువుల పేర్లు, వాటి ద్వారా వస్తువులను ఆర్డర్ చేసినటువంటి లేఖ, ఏ సంస్థ అయితే సరఫరా చేస్తుందో ఆ సంస్థ అధికారి పేరుతో ఈ రిజిస్టర్లో నమోదు చేయడం జరుగుతుంది. స్టాక్ రిజిస్టర్ వలన మన దగ్గర ఏమేమి వస్తువులు ఉన్నాయి, ఎన్ని వనరులు ఉన్నాయో తనిఖీ చేసుకోవడం సులభం అవుతుంది. ఈ పాఠశాల స్టాక్ రిజిస్టర్తో పాటు ప్రయోగశాలలకు, గ్రంథాలయాలకు విడివిడిగా స్టాక్ రిజిస్టర్ని నిర్వహించడం జరుగుతుంది. అంటే ప్రయోగశాలల్లో ఉన్నటువంటి పరికరాలు ఏమున్నాయి, రసాయనాలు ఏమున్నాయి, వీటన్నిటి గురించి ఆ స్టాక్ రిజిస్టర్ విడిగా రాస్తాము. అదేవిధంగా గ్రంథాలయాల్లో ఏమేమి పుస్తకాలు ఉన్నాయి, గ్రంథాలయాల పుస్తకాలు కొనడానికి, నిర్వహణకు అయిన ఖర్చు, ఇవన్నీ కూడా రాయడం జరుగుతుంది. స్టాక్ రిజిస్టర్ సహాయంతో పాఠశాలలో ఏ వస్తువులు ఉన్నాయి, ఏ వస్తువులు కొరతగా ఉన్నాయి, లేవో తెలుసుకోవడానికి వీలవుతుంది.
ఇంకొకటి సర్వీస్ పుస్తకం. ఈ రిజిస్టర్లో పాఠశాలలో బోధనేతర సిబ్బంది సర్వీస్కు సంబంధించిన అంశాలు ఉంటాయి. అంటే సర్వీసు పుస్తకంలో ఆ ఉద్యోగి చిరునామా, పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, ఆ పాఠశాలలో ఉద్యోగంలో ప్రవేశించిన తేదీ, బదిలీ వివరాలు, వేతన వివరాలు, అదేవిధంగా వేతనం లేకుండా సెలవు తీసుకుంటే దాని వివరాలు, పొందిన గ్రేడులు, ఇంక్రిమెంట్లు ఏమైనా ఉంటే ఇంక్రిమెంట్లు, సస్పెన్షను, డిగ్రేడేషను మొదలైనటువంటి అన్ని వివరాలని ఈ రికార్డులో రాస్తారు. సర్వీస్ పుస్తకంలో ఉద్యోగికి సంబంధించినటువంటి అన్ని అంశాలని పొందుపరుస్తారు. ఇద్దరికి బోధనేతర సిబ్బందికి, బోధనా సిబ్బందికి సంబంధించినటువంటిది ఈ రిజిస్టరు. ఇది సర్వీసు పుస్తకం. ఈ సర్వీసు పుస్తకం ఆధారంగా, సర్వీస్ రిజిస్టర్ ఆధారంగా ఉద్యోగుల సెలవులు ఏమున్నాయి, బదిలీలు ఏమున్నాయి, ప్రమోషన్లు, వీటన్నిటి విషయాల గురించి తెలుసుకొని ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సర్వీసు పుస్తకంలో ఒకసారి చేర్చిన అంశాలపై ఏమైనా అంశాలు మార్చాలంటే అధికారి అనుమతి ఉండాలి. కాబట్టి సర్వీస్ పుస్తకంలో ఒకసారి రాసిన అంశాలని ఎప్పుడు మార్చకూడదు, మార్చబడవు. సర్వీసు పుస్తకాలు సాధారణంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తారు. ఇప్పుడు అన్ని ప్రైవేటు పాఠశాలల్లో కూడా నిర్వహిస్తున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో అయితే కంపల్సరిగా ప్రతి ఉపాధ్యాయునికి ఈ సర్వీసు పుస్తకం ఉంటుంది. దానిలో అన్ని విషయాలు నమోదు చేయబడి ఉంటాయి. రికార్డులు, రిజిస్టర్ల నిర్వహణ, వాటి భద్రత. ప్రతి రికార్డు, రిజిస్టర్ పైన పేరుండాలి. ఆ రిజిస్టర్ పేరు తర్వాత పాఠశాల పేరు, ఆ రిజిస్టరు, ఫైలు పేరు, వాటి క్రమ సంఖ్య, ఇవన్నీ రాయాలి. పాఠశాల పేరు రాయాలి, రిజిస్టర్ పేరు రాయాలి, ఆ ఫైలు పేరు రాయాలి, దానికి ఒక క్రమ సంఖ్య ఇవ్వాలి. ఇవన్నీ ఉంటేనే తప్పితే వాటిని మనం నిర్వహించలేము, వాటిని భద్రపరచలేము. రికార్డు, రిజిస్టరు, ఫైళ్ళకు సంబంధించిన సంపుటాలు ఏమైనా ఉంటే వాటి సంఖ్య కూడా, అందులో పేజీల సంఖ్య కూడా స్పష్టంగా తెలియజేయాలి. ఎన్ని రికార్డులు ఉన్నాయి, ఎన్ని రిజిస్టర్లు ఉన్నాయి, ఒకటే ఉందా పుస్తకం, 2 ఉన్నాయా, దానికి సంబంధించిన సిరీస్ సంపుటాలు ఉంటే వాటన్నిటిని గురించి కూడా రాయాలి. వాటి పేజీలు ఎన్ని ఉన్నాయో కూడా స్పష్టంగా తెలియచేయాలి. అప్పుడే మనం వీటిని నిర్వహించడం జరుగుతుంది భద్రంగా. ఒక రికార్డు లేదా రిజిస్టరు, ఫైల్ అయిపోతే తర్వాత వాటికి అనుబంధంగా కొత్తవి ప్రారంభించినప్పుడు వాటిలో పేజీల సంఖ్యను పాత దానిలోని పేజీల సంఖ్యలోంచే కొనసాగించాలి. పాత పుస్తకం ఒకటి అయిపోయింది అనుకోండి, దానిలో 50వ పేజీలోనో 80వ పేజీలోనో అయిపోతే తర్వాత పేజీని కొత్త దాంట్లో కొనసాగించాలి. లేదా పేజీల మీద సంఖ్యను ఎర్రసిరాతో రాసి దానిలో కంపల్సరిగా పేజీని మనం సంఖ్యను వేయాలి. పేజీలో సంఖ్యను కంపల్సరిగా సూచించాలి. రిజిస్టర్లో రికార్డు లేదా ఫైలు రాసేటప్పుడు నీట్గా రాయాలి, శుభ్రతను పాటించాలి. ఆ రికార్డులలో దిద్దడం, చెరిపేయడం చేయరాదు. ఒకవేళ దిద్దిన ప్రతి చోట, ప్రతి దాని దగ్గర ప్రధానోపాధ్యాయుడు సంతకం చేయాలి. కాబట్టి ఏ రిజిస్టర్లో, ఏ రికార్డులో ఓవర్ రైటింగ్ చేయకూడదు, దిద్దడం చేయకూడదు, చెరిపేయకూడదు. పేజీలని శుభ్రంగా ఉండాలి. ప్రతి చోట ప్రధానోపాధ్యాయుని సంతకం చేయాలి. ఎప్పుడు ఏదైనా దిద్దినా, చెరిపివేసినా అక్కడ కంపల్సరీగా కౌంటర్ సిగ్నేచర్ ఉండాలి. రిజిస్టర్లో, రికార్డులో లేదా ఫైల్లో పేజీలన్నీ పూర్తిగా అయిపోయిన తర్వాతే కొత్త దాన్ని ప్రారంభించాలి. మధ్యలో ఉండగా ఆ రిజిస్టరు ఇంకొక రిజిస్టర్ని ఉపయోగించకూడదు, కొత్త దాన్ని ప్రారంభించకూడదు. పూర్తిగా పేజీలు అయిపోయిన తర్వాతనే కొత్త వాటిని ప్రారంభించాలి. రిజిస్టర్లో, రికార్డు లేదా ఫైల్లో ప్రతి ఖాళీ స్థలం నింపాలి. ఏది కూడా అసంపూర్తిగా వదిలేయకూడదు, ఖాళీలు ఉంచకూడదు. అన్ని రికార్డులు, రిజిస్టర్లు లేదా ఫైళ్లను ఒక నియమిత కాలంలో తనిఖీ చేయాలి. ప్రధానోపాధ్యాయుడు కంపల్సరీగా తనిఖీ చేయాలి. ఏ విధంగా ఉపాధ్యాయులు మెయింటైన్ చేస్తున్నారు అన్నదాని గురించి. అన్ని రికార్డులు, రిజిస్టర్లు, ఫైళ్ళు కంపల్సరీగా ఎప్పుడు నియమిత కాలంలో పూర్తి చేయాలి. వాటిని తనిఖీ కూడా చేయాలి. పాఠశాల నిర్వహించే వివిధ రిజిస్టర్లు, రికార్డులు, ఫైళ్ళ జాబితా కూడా తయారు చేసి పెట్టుకోవాలి. అప్పుడే నిర్వహణ సులభం అవుతుంది. కాబట్టి ఏమేమి రిజిస్టర్లు ఉన్నాయి, వాటి జాబితా మన దగ్గర ఉండాలి. ఏదైనా సమాచారం అత్యవసరమైతే దానికి సంబంధించిన
రికార్డు అందుబాటులో ఉండేటట్లు క్రమ పద్ధతిలో ఒక క్రమ సంఖ్య ఇచ్చి నిర్ణీత స్థలంలో భద్రపరచాలి. ఎవరైనా ఆ సమాచారం పొందడానికి వీలుగా ఉండాలి. ఆ రికార్డు చూసి ఆ సమాచారాన్ని తీసుకోగలగాలి. ఆ విధంగా మనం నిర్వహించాలి ఈ రికార్డులను, రిజిస్టర్లను. అందుకని ఒక క్రమ పద్ధతిలో నిర్దిష్ట స్థలంలో భద్రపరచడం జరుగుతుంది. అన్ని రకాల రిజిస్టర్లు, రిపోర్టులు, ఫైళ్ళు పాఠశాలకు అనుగుణంగా ఉన్నటువంటి ఈ గణిత సూపరింటెండెంట్ ఉంటారు కదా, ఆ సూపరింటెండెంట్ ఆఫీస్ సూపరింటెండెంట్ అజమాయిషి కింద వాటిని భద్రపరచాలి. వాళ్ళు అక్కడ ఆఫీసులో చాలా జాగ్రత్తగా ఉంచాలి. వాటిని జాగ్రత్త పరచడం చేస్తారు. రికార్డులు, రిజిస్టర్లు, ఫైళ్ళు సరిగ్గా నిర్వహించే బాధ్యత పూర్తిగా పాఠశాల ఉపాధ్యాయుడి మీదనే ఉంటుంది. ఆఫీసులో ఉన్నా కూడా అవన్నీ కూడా సరిగా నిర్వహిస్తున్నది లేనిది ఉపాధ్యాయుడు అతని మీద తనిఖీ ఎవరు చేయాలి? ఉపాధ్యాయుడి మీద ప్రధాన ఉపాధ్యాయుడు తనిఖీ చేసి అవన్నిటినీ భద్రపరిచే బాధ్యత ప్రధాన ఉపాధ్యాయుడిదే. అదేవిధంగా విద్యార్థుల రికార్డులు ఏమున్నాయి? పాఠశాలలో విద్యార్థుల ఉపలబ్ధికి సంబంధించిన రికార్డులు నిర్వహించాల్సిన బాధ్యత ఎవరిది? ఉపాధ్యాయులదే. విద్యార్థులకు సంబంధించిన ఉపలబ్ధికి సంబంధించినటువంటి రికార్డులన్నీ కూడా ఎవరు రాస్తాము? ఉపాధ్యాయుడే రాస్తాము. ఇక్కడ విద్యార్థి ప్రగతిని అంచనా చేయుటకు ఈ రికార్డులు అనేవి అవసరమవుతాయి. అతను ఇతర రంగాలలో ఆటల్లో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడా, లేకపోతే పాటలు పాడుతున్నాడా, విద్యార్థి ఆటలు ఆడుతున్నాడా, లేకపోతే డ్యాన్స్లో నిష్ణాతుడా, ఇటువంటి విషయాలన్నిటి గురించి మనం విద్యా విషయాలు కాకుండా ఇంకా ఇతర విషయాల గురించి కూడా రాయడానికి ఈ విద్యార్థుల రికార్డులు ఉపయోగపడతాయి. ఆ విద్యార్థి ప్రగతిని మదింపు చేయడానికి ఈ రికార్డులు అనేవి చాలా చాలా అవసరం. ఇవన్నీ రికార్డులు నిర్వహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయునిదే. విద్యార్థుల రికార్డులు నిర్వహించాల్సిన బాధ్యత. అలాగా చేసే వాటిల్లో ముఖ్యమైనవి క్రమాభివృద్ధి పత్రావళులు, క్యుములేటివ్ రికార్డ్స్ని క్రమాభివృద్ధి పత్రావళులు అంటారు. ఈ రికార్డులో ఏం చేస్తాము? విద్యార్థి యొక్క సమాచారం, పూర్తి సమాచారం, విద్యార్థి యొక్క మనోవైజ్ఞానిక అంశాలకు సంబంధించిన సమాచారం అంతటిని పొందుపరచడం జరుగుతుంది ఈ విద్యార్థి క్రమాభివృద్ధి పత్రంలో. అంటే విద్యార్థి యొక్క పూర్తి కుటుంబ సమాచారం, అదేవిధంగా విద్యార్థి యొక్క అభిరుచి, ఆసక్తులు, ఏమేమి చేయగలడో, ఎందులో నిష్ణాతుడో, ఎందులో వెనుకబడి ఉన్నాడో, వీటన్నిటి గురించిన సమాచారాన్ని మనం ఈ క్రమాభివృద్ధి పత్రావళిలో పొందుపరచడం జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైన రికార్డు విద్యార్థికి సంబంధించింది. క్రమాభివృద్ధి పత్రావళులు, ప్రగతి పత్రాలు విద్యార్థుల అభివృద్ధికి దర్పణాలై వారి భావి జీవితానికి దర్పణాలుగా పనిచేస్తాయి. అంటే ఇవి ఉంటే విద్యార్థి గురించి మనం తెలుసుకోవచ్చు, అతని యొక్క ప్రగతి ఏముందో తెలుసుకోవచ్చు, అతడు ఎందులో మంచి మార్కులు సంపాదించాడో తెలుసుకోవచ్చు. ఇదన్నీ ఒక మిర్రర్ లాగా మనకు కనబడతాయి. ప్రగతి పత్రాలు, ఈ క్రమాభివృద్ధి పత్రాలు అనేవి చాలా ముఖ్యమైనవి. ప్రగతి పత్రాల ద్వారా విద్యార్థి ఏ సబ్జెక్టులో నిష్ణాతుడో, ఎక్కడ మంచిగా చదువుతున్నాడో, ఎక్కడ వెనుకబడ్డాడో, ఎక్కడ మనం మార్గదర్శకత్వం ఇవ్వాలో, విద్యార్థికి ఎక్కడ ఉపాధ్యాయుని అవసరం ఉందో, ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తాయి. తర్వాత ఫ్యూచర్లో అతడు ఏమవుతాడో, భావి జీవితంలో డాక్టర్ అవుతాడో, ఇంజనీర్ అవుతాడో, ఏ సబ్జెక్టులో ఏముందో వాటన్నిటిని కనుక్కోవడానికి తెలియజేసేది ఈ క్రమాభివృద్ధి పత్రావళులు, ప్రగతి పత్రాలు. కాబట్టి విద్యార్థికి సంబంధించినటువంటి రికార్డులు, విద్యార్థులకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిర్వహించాల్సిన బాధ్యత ఎవరిది? ఉపాధ్యాయులదే. అనేక రంగాలు ఉన్నాయి మనకు విద్యార్థికి సంబంధించిన. అతనికి యొక్క శారీరక ఎత్తు, బరువు, వయస్సు, వీటన్నిటికి సంబంధించిన విషయాలు రాస్తాం. కుటుంబానికి సంబంధించిన విషయాలు రాస్తాం. విద్యార్థి యొక్క ప్రగతి గురించి రాస్తాం. విద్యార్థి యొక్క అభిరుచి, అలవాట్లు, ఆసక్తులు, అదేవిధంగా మనోవైజ్ఞానిక సంబంధాలు, వీటన్నిటి గురించి రాసినప్పుడు విద్యార్థి గురించి సమగ్ర మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ఈ విద్యార్థుల రికార్డులు ఉపయోగపడతాయి. ఈ రికార్డు లేకపోతే మనం ఏం చేయలేం. అంటే విద్యార్థి గురించి పూర్తి అవగాహన
కావాలి, పూర్తి అవగాహన కావాలి, విద్యార్థి గురించి తెలుసుకోవాలి, విద్యార్థికి సంబంధించిన అన్ని అంశాలు గురించి పొందుపరిచింది ఈ విద్యార్థుల ఉపలబ్ధికి సంబంధించిన రికార్డు. అదే ప్రగతి రికార్డు అయితే విద్యార్థికి సంబంధించినటువంటి పాఠశాలకు సంబంధించినటువంటి అంశాలు, ప్రగతి పత్రంలో ఏ పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చాయి, ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చాయి, ఎన్ని రోజులు అతడు పాఠశాలకు హాజరయ్యాడు, ఇటువంటి విషయాల గురించి మనం తెలుసుకుంటాం అన్నమాట. అంటే విద్యార్థి యొక్క ప్రగతి పత్రాలు, క్రమాభివృద్ధి పత్రాలు విద్యార్థికి సంబంధించినవి. ఈ విధంగా ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అంశంలో పాఠశాలలో నిర్వహించాల్సిన రికార్డులు, రిజిస్టర్లు. అంటే ప్రతి పాఠశాలలో ప్రతి ఉపాధ్యాయుడు నిర్వహించవలసినటువంటి రికార్డులు 2 రకాలు. అవేంటి? ఉపాధ్యాయుల రికార్డులు, విద్యార్థుల రికార్డులు. విద్యార్థుల రికార్డుల గురించి ఇప్పుడే చెప్పుకున్నాం. అదే ఉపాధ్యాయుల రికార్డులు ఇంకొకసారి మనం మనన చేసుకుందాం. ఉపాధ్యాయుడు నిర్వహించాల్సిన రికార్డులు ఏమేమి ఉండాలి, ఆ రికార్డులకు ఉండాల్సిన లక్షణాలు ఏమంటే, రికార్డులో ఎప్పుడూ తప్పులు రాయకూడదు, ఖాళీలు ఉండకూడదు. ప్రతి రికార్డుని ఎప్పటికప్పుడు రాయాలి. ఏ రోజు రాయవలసిన రికార్డుని, రిపోర్ట్ని అప్పుడే రాయడం జరుగుతుంది. ప్రతి రికార్డుకు, రిపోర్టును విడివిడిగా ఫైళ్ళను నిర్వహించాలి. విద్యార్థులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ రికార్డులో పొందుపరచాలి. అదేవిధంగా పాఠశాలకు సంబంధించిన సమాచారం, పాఠశాలకు ఉపకరించే సమాచారం ఉండాలి. వీటిని సులభంగా నిర్వహించగలగాలి. ఎవరైనా ఎక్కడ పెట్టినా ఎప్పుడున్నా తీసుకోవడానికి వీలుగా, ఒకవేళ ఒక ఉపాధ్యాయుడు రానట్లయితే వేరే ఇంకొక ఉపాధ్యాయుడు కూడా ఆ నిర్వహణ సులభంగా చేయగలగాలి. అంటే తనకు కావలసిన దాన్ని, ఆ రికార్డుని, రిజిస్టర్ని తీసుకొని తగిన సమాచారం పొందడానికి వీలుగా నిర్వహణ ఉండాలి. అదేవిధంగా ఈ రికార్డు దాచివేసిన కొన్ని సంవత్సరాల తర్వాత ఆ విద్యార్థి ఏదైనా అవసరం ఉండి మళ్ళీ పాఠశాలకు వచ్చి తన యొక్క సమాచారాన్ని తెలుసుకోవడానికి లేదా ఆ విషయాల గురించి అడిగినప్పుడు అది మనం ఈ సులభంగా తీసి ఇవ్వాలి. అందుకనే ఈ రికార్డు రాసిన కొన్ని సంవత్సరాల తర్వాత కూడా సమాచారాన్ని తెలుసుకోవడానికి వీలుగా మనం ఆ రికార్డులను క్రమ పద్ధతిలో ఉంచాలి. లోపాలు లేకుండా, తప్పులు లేకుండా రాయాలి. అదేవిధంగా ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ కొన్ని రకాలైనటువంటి రికార్డులను, రిజిస్టర్లని ప్రతి పాఠశాలలో నిర్వహించాలి. అదేవిధంగా ప్రధానోపాధ్యాయుడు కూడా కొన్ని రికార్డులను నిర్వహించాలి. ప్రతి విషయానికి లిఖితపూర్వక ఆధారం ఏంటిది అంటే ఈ రిజిస్టర్లు, రికార్డులు. ఇవి లేకపోతే మనం ఎటువంటి సమాచారాన్ని త్వరగా తెలుసుకోలేం. అన్నిటినీ ప్రతి ఉపాధ్యాయుడు లేదా ప్రధానోపాధ్యాయుడు ప్రతి విద్యార్థి గురించి గుర్తుంచుకోవడం చాలా కష్టం. అందువల్ల ఈ రికార్డులు, రిజిస్టర్లు వాటికి సంబంధించిన విషయాలని తెలియజేస్తాయి. అందువల్ల ఈ రికార్డుల నిర్వహణ అన్నది చాలా ముఖ్యమైనది. కాబట్టి ప్రతి తరగతి ఉపాధ్యాయుడు ఈ రికార్డులు రాయాలి. పాఠశాల ప్రారంభించినప్పుడు, అంటే విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పుడు ప్రతి విద్యార్థి గురించి తెలుసుకుంటారు. అదేవిధంగా హాజరు పట్టిక రాస్తాము. అదేవిధంగా విద్యార్థి పాఠశాలలో ప్రవేశించినప్పుడు అతనికి సంబంధించినటువంటి కొన్ని అంశాల గురించి, పేరు, పుట్టిన తేదీ, కుటుంబ విషయాలు, తల్లిదండ్రులు, వీటన్నిటి గురించి కూడా తెలుసుకొని అవన్నీ కూడా అంశాలని మనం ఈ రిజిస్టర్లలో రాయడం జరుగుతుంది. సాధారణమైనవి కొన్ని రిజిస్టర్లు ఉన్నాయి. వాటిలలో పాఠశాల క్యాలెండరు, లాగ్ బుక్, విజిటర్స్ బుక్, సర్వీస్ రిజిస్టరు, విత్డ్రాయల్ రిజిస్టరు, క్యాజువల్ రిజిస్టరు, స్టాఫ్ డ్యూటీ రిజిస్టరు, స్టాఫ్ మీటింగ్ రిజిస్టరు, ఉపాధ్యాయుల వ్యక్తిగత స్కూలు ఫైలు, తర్వాత కమిటీ మినిట్స్ బుక్, స్టాఫ్ మినిట్స్ బుక్. ఇవన్నీ కూడా సాధారణంగా ఉండేటటువంటి రిజిస్టర్లు. ఇవి సాధారణమైనవి. అదేవిధంగా ఆర్థికపరమైన రిజిస్టర్లను మనం ఏమిటిగా నేర్చుకున్నామంటే వేతనాల రిజిస్టరు, కంటింజెన్సీ రిజిస్టరు, క్యాష్ బుక్, ఫీజ్ కలెక్షన్, బిల్ రిజిస్టరు, ప్రభుత్వం నుంచి ఏమైనా గ్రాంట్లు అవన్నీ వస్తే ఆ గ్రాంట్ల ఫైలు, ప్రభుత్వ గ్రాంట్ల ఫైలు, కంటింజెన్సీ ఆర్డర్ బుక్, స్కాలర్షిప్ల రిజిస్టరు, చందాల రిజిస్టరు. అదేవిధంగా స్టూడెంట్ ఫండ్ రిజిస్టరు, ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి రిజిస్టరు, టీఏ బిల్ రిజిస్టరు, రోజువారీ నగదు పుస్తకము. ఏ రోజు ఎంత నగదు ఉందో, ఎంత నగదు ఖర్చు చేశారు, ఇవన్నీ కూడా ఈ నగదు పుస్తకంలో రాస్తారు.
టీఏ బిల్స్, ట్రావెలింగ్ అలవెన్స్ ఇవి ఎక్కడికి వెళ్ళినా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పాఠశాల పని మీద వాటిల్లో రాయడం జరుగుతుంది. అదేవిధంగా విద్యా సంబంధమైనవి విద్యార్థులకు సంబంధించినటువంటివి మరియు ఉపాధ్యాయులకు సంబంధించినవి చాలా చాలా ప్రాముఖ్యమైన రిజిస్టర్లు. విద్యార్థుల హాజరు రిజిస్టర్ ఉండాలి, అదేవిధంగా ఉపాధ్యాయుల హాజరు రిజిస్టరు, తరగతి కాలక్రమ పట్టిక, ఉపాధ్యాయుల కాలక్రమ పట్టిక. అంటే ప్రతి తరగతికి సంబంధించి ఏ పీరియడ్లో ఏ అంశాన్ని బోధించాలో తెలియజేసేది తరగతి కాలక్రమ పట్టిక. ఉపాధ్యాయుల కాలక్రమ పట్టిక అంటే ఏ ఉపాధ్యాయుడు ఏ తరగతికి ఏ పీరియడ్లో వెళ్తాడో తెలియజేసేది ఉపాధ్యాయుల కాలక్రమ పట్టిక. అదేవిధంగా పరీక్షా ఫలితాల రిజిస్టరు. తర్వాత ఉపాధ్యాయుల ఫ్రీ పీరియడ్ టైం టేబుల్, విద్యార్థుల క్రమాభివృద్ధి పత్రాలు, హోంవర్క్ రిజిస్టర్ ఇవన్నీ కూడా ప్రతి పాఠశాలలో ఉంటాయి. ఉపాధ్యాయులు డైరీ రాస్తారు. అంటే ఏ పాఠశాలలోనైనా ఏ పీరియడ్లో ఏం బోధించారో ఉపాధ్యాయులు డైరీలో పొందుపరచడం జరుగుతుంది. స్కూల్ డైరీ స్కూల్లో జరిగేటటువంటి అన్ని అంశాల గురించి రాయడం జరుగుతుంది. ఉపాధ్యాయులు ఓరియంటేషన్లు కార్యక్రమాలు లేదా ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని సూచించే ఒక రిజిస్టర్ కూడా ఉంటుంది. అదేవిధంగా సామాగ్రికి సంబంధించిన రిజిస్టర్లు, స్టాక్ రిజిస్టర్స్ ఇవన్నీ పాఠశాలకు సంబంధించినటువంటివి. ఫర్నిచరు, ఉపకరణాల స్టాక్ బుక్, స్టేషనరీ స్టాక్ ఇష్యూ రిజిస్టరు, స్టేషనరీ స్టాక్ రిజిస్టరు. లైబ్రరీలో అయితే లైబ్రరీలో ఇష్యూ చేసినటువంటి పుస్తకాల గురించి యాక్సెస్ రిజిస్టరు, ఇష్యూ రిజిస్టరు ఇవి ఉంటాయి. అవే కాకుండా మ్యాగజైన్లు, న్యూస్ పేపర్లకు సంబంధించిన రిజిస్టరు. అదే కనుక ప్రయోగశాలల్లో చూసినట్లయితే ప్రయోగాల పరికరాలు, ప్రయోగశాల పరికరాలు, కెమికల్స్ రిజిస్టరు, స్టోర్ రిజిస్టరు ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన రిజిస్టర్లు. ఇవి కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఆర్డర్లు, ఏం రిసీవ్ చేసుకున్నారు, ఏం ప్రభుత్వానికి ఏం పంపించారు, లేకపోతే ఎక్కడికైనా ఏమైనా మనం పంపించినప్పుడు డిస్పాచ్ రిజిస్టరు, రిసీవ్డ్ అండ్ డిస్పాచ్ ఈ రిజిస్టర్ కంపల్సరీగా ఉంటుంది ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించి. అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిబంధనలకు సంబంధించినటువంటి ఫైల్ కూడా ఒకటి ఉంటుంది. క్యాజువల్ లీవ్ రిజిస్టరు అందరికీ తెలిసిందే. మనం ఎప్పుడైనా లీవ్ పెట్టినప్పుడు క్యాజువల్ లీవ్ దానికి సంబంధించినటువంటి ఒక రిజిస్టర్ ఉంటుంది. మెమో బుక్, ప్యూన్ బుక్ ఇవన్నీ కూడా కంపల్సరీగా ప్రతి పాఠశాలలో ఉంటాయి. అంతేకాకుండా అతి ముఖ్యమైనది ఏంటిదంటే పర్యవేక్షణ తనిఖీకి సంబంధించినవి. ఇదేంటిదంటే ప్రతి ప్రధానోపాధ్యాయుడు రోజు పాఠశాలలో జరిగే అన్ని కార్యక్రమాలని పర్యవేక్షిస్తాడు. అతడు పర్యవేక్షించినప్పుడు రాసేటటువంటి రిజిస్టరు ప్రధానోపాధ్యాయుని పర్యవేక్షణ రిజిస్టరు. అదే కాకుండా రివార్డ్స్ అండ్ పనిష్మెంట్ రిజిస్టర్. ఎవరికైనా రివార్డులు వచ్చినప్పుడు కానీ లేదంటే ఏవైనా పనిష్మెంట్ డిమోషన్ వచ్చినప్పుడు కానీ అంటే రిమూవల్ ఫ్రమ్ ద సర్వీస్ లేకపోతే ఇంకా ఏవైనా పనిష్మెంట్లు వచ్చినప్పుడు వీటిని కూడా తప్పకుండా ఆ రిజిస్టర్లో పొందుపరచాలి. అదేవిధంగా ఉపాధ్యాయుల దినోత్సవం నాడు అవార్డులు ఇలాంటివి ఏవైనా వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఆ పాఠశాలలో ఈ రిజిస్టర్లలో పొందుపరుచుతారు. హానర్స్ రోల్ రిజిస్టరు, హెడ్ మాస్టర్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టరు, మార్గదర్శకత్వం రిజిస్టరు ఇవన్నీ ఈ పర్యవేక్షణ తనిఖీకి సంబంధించినవి. మార్గదర్శకత్వం అంటే ఏవైనా సూచనలు పర్యవేక్షణ అధికారులు రాసినవి. తర్వాత ప్రైవేట్ ట్యూషన్ రిజిస్టరు, పిల్లల ఆరోగ్య రికార్డు, హాబీస్ రికార్డు, విద్యాధికారులు తనిఖీ చేసినప్పుడు వాళ్ళు తనిఖీ చేసినప్పటి రికార్డు ఉంటుంది. అదేవిధంగా అకౌంట్స్ అండ్ ఆడిట్ రికార్డు ఇవన్నీ కూడా ప్రతి పాఠశాలలో ఉండాలి. ఈ రికార్డుల నిర్వహణ చాలా సులభం. మనం వాటిని ఏ విధంగా క్రమ సంఖ్యలో పొందుపరిచి తగిన జాగ్రత్తలు తీసుకొని వీటన్నిటిని భద్రపరచాలి. వీటన్నిటి నిర్వహణ బాధ్యత ప్రధాన ఉపాధ్యాయుడిదే. ప్రధాన ఉపాధ్యాయుడు వీటన్నిటిని సక్రమంగా నిర్వహించాలి. ప్రతి నెల చివరిలో వీటన్నిటిని తనిఖీ చేయాలి. హాజరు పట్టికను తనిఖీ చేయాలి. ఎంతమంది విద్యార్థులు పాఠశాలకు వస్తున్నారో, సక్రమంగా వస్తున్నారో లేదో వీటన్నిటి గురించి ఒక సమగ్రమైనటువంటి అవగాహనను ప్రధాన ఉపాధ్యాయుడు కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఉపాధ్యాయుడు వీటిని సక్రమంగా నిర్వహిస్తాడో ఆ పాఠశాల యొక్క ప్రగతి ఎంత ఉందో మనం తెలుసుకోవచ్చు. ఈ రకరకాలైనటువంటి రికార్డులు రిజిస్టర్లను
మనం నిర్వహించడం ద్వారా పాఠశాల యొక్క అభివృద్ధి గురించి తెలుసుకోవచ్చు. ఆ పాఠశాలలో జరిగే కార్యక్రమాలు పాఠశాల క్యాలెండర్ ద్వారా మనం తెలుసుకుంటాం. పాఠశాలల్లో ఉన్నటువంటి అన్ని అంశాల గురించి మనం ఈ రిజిస్టర్లలో పొందుపరుస్తాం. పర్యవేక్షణ అధికారులు వచ్చినప్పుడు కానీ వాళ్ళు చూసుకుంటే ఈ రిజిస్టర్లు తెరిచి చూస్తే మనం ఏ విధంగా బాధ్యతలు నిర్వహిస్తున్నామో వాళ్ళకి సులభంగా అర్థమవుతుంది, పర్యవేక్షణ అధికారులకు కూడా. కాబట్టి ప్రతి పాఠశాలలో ప్రతి ఉపాధ్యాయుడు ఈ రిజిస్టర్లని సక్రమంగా నిర్వహించాలి. తప్పులు ఉండకూడదు, కొట్టివేతలు ఉండకూడదు, అదేవిధంగా ఖాళీలు ఉండకూడదు. కొత్త పుస్తకం నిర్వహించినప్పుడు వాటితో సరైన క్రమ సంఖ్య వేయాలి. ఈ రికార్డులన్నిటినీ కూడా ఒక నిర్ణీత ప్రదేశంలో భద్రపరచవలసి ఉంటుంది. హాజరు పట్టికలు లాంటివి ప్రతిరోజు విద్యార్థికి సంబంధించినటువంటి విషయాల గురించి హాజరు పట్టికలు ఇవన్నీ కూడా ఉపాధ్యాయుడు నిర్వహించవలసి ఉంటుంది. ఈ విధంగా మనం పాఠశాలలో ప్రతిరోజు వివిధ రకాలైనటువంటి రికార్డులను రిజిస్టర్లను నిర్వహించవలసి ఉంటుంది. ప్రతి పాఠశాల నిర్వహించే ముఖ్యమైన రికార్డులలో అడ్మిషన్ రిజిస్టర్ ఒకటని చెప్పుకున్నాం కదా. దీంట్లో అన్ని సమాచారం ఉంటుంది. అదే ఉపాధ్యాయులకు అతి ముఖ్యమైనది ఏమిటంటే సర్వీస్ రిజిస్టర్. దానిలో కూడా ఉపాధ్యాయునికి సంబంధించినటువంటి అన్ని విషయాల గురించి సక్రమంగా పొందుపరచాలి. ఎలాంటి తప్పులు లేకుండా ఉపాధ్యాయుడు పాఠశాలలో చేరిన తేదీ, ప్రమోషన్ వచ్చిన తేదీ, అదేవిధంగా అతను ఏ ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు, అతని కుటుంబ పరిస్థితులు, వీటన్నిటి యొక్క సమగ్రమైన సమాచారాన్ని అందించేది సర్వీస్ రిజిస్టర్. అడ్మిషన్ రిజిస్టర్ ఏమో విద్యార్థి యొక్క సమగ్ర సమాచారం. ఇవే కాకుండా విద్యార్థులకు సంబంధించి ప్రగతి పత్రాలు క్రమాభివృద్ధి పత్రాలు, ఈ రెండిట్లో విద్యార్థికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని మనం అందిస్తాం. ఈ సమాచారాలన్నిటినీ తెలుసుకోవడానికి ప్రతి విద్యార్థికి ఒక రిజిస్టర్ ఉంటుంది, ఒక పత్రం ఉంటుంది, అదేవిధంగా ఉపాధ్యాయునికి సర్వీసు పుస్తకం ఉంటుంది. వీటన్నిటినీ ప్రధాన ఉపాధ్యాయుడే సక్రమంగా నిర్వహించగలగాలి. ఈ విధంగా ఈరోజు మనం ఈ రికార్డుల రిజిస్టర్ల నిర్వహణ ఏ ఏ రిజిస్టర్లు ఉంటాయో అనే అంశాల గురించి తెలుసుకోవడం జరిగింది.